వెల్కమ్ టు యాండీస్ కిచెన్. ఈరోజు మీకు నేను వితౌట్ ఆయిల్తో ఇంకొక రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే గోంగూర పులుసు. దీనికోసం నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. తీసుకుని ఇలా ఆకులన్నీ తీసుకుని శుభ్రం చేసుకుని కడిగేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాను ఒక అరగంట ముందు. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కాసిన మెంతులు, కాసిన ఆవాలు, ఒక 4-5 వెల్లుల్లి రబ్బరు, కొంచెం కరివేపాకు. అంతేనండి పులుసుకి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ మెంతులు ఆవాలు డ్రై ఫ్రై చేసుకోవాలి. అసలు ఆయిల్ లేకుండా ఉట్టి మూకుల్లోనే మనం వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ గోంగూరని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేద్దామండి. వేసి 2 కలిపి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. అప్పుడు మనం కావాల్సినంత పొడి 1 స్పూన్ 2 స్పూన్ల మనం చేసుకునే పులుసుని బట్టి వేసుకోవచ్చు అనమాట. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా వేసి వేయించేద్దాం. ఇలా ఈ వేయించి పెట్టుకున్న పొడి మనం గోంగూర పచ్చడిలో కూడా వేసుకోవచ్చండి. ఈ 2 ఇలా వేసి వేయించేసుకుని పచ్చికారం కూడా కలిపేసుకుని అంటే కొంచెం ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. లేదంటే కనుక గోంగూర ఉడకబెట్టేసి ఈ పొడిము ప్లస్ కారం కూడా వేసి మనం పచ్చడి చేసుకోవచ్చు. ఈ పొడి ఏ పచ్చళ్ళలోకైనా వేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ వేయించి పెట్టుకున్నా ఏం పర్వాలేదు. మెంతులు కొంచెం వేగాలని కొంచెం దోరగా. ఇప్పుడు ఆవాలు కూడా వేసేస్తానండి. ఇవి 2 కూడా చిటపట్లాడి బాగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా చిటపట్లాడేంత వరకు మనం ఇలా వేయించుకోవాలండి. వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి కొట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, దాన్ని స్టవ్ పైన పెట్టి కొంచెం నీళ్ళు, కొద్దిగా ఎక్కువ కాదండి, ఈ మాత్రం నీళ్లు పోసుకుని దీన్ని బాగా ఉడకనివ్వాలి. గోంగూర చక్కగా ఈ వాటర్లో ఉడికిపోవాలి. ఉప్పు అది ఏం వేయటం లేదు, నేను ఊరికనే అలా ఉడికిస్తున్నానండి. గోంగూర చూడండి ఇలా ఉడికిపోయింది. దీన్ని మనం ఇప్పుడు పప్పు గుత్తితోనైనా సరే ఇలా మెత్తగా మెదిపేసుకోవచ్చు. ఏదో ఒక మిక్సీ జార్లో వేసైనా కానీ మనం మెత్తగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత అలా గ్రైండ్ చేసి పెట్టేస్తాను. లేదా పప్పు గుత్తితోనే మనం ఇలా మెదిపేసుకోవచ్చు అనమాట. మనము ఈ ఉడికించుకున్న గోంగూరని ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి. మిక్సీలో అయినా తిప్పేసుకోవచ్చు, లేదంటే మన పప్పు గుత్తి అయినా ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకుని ఇప్పుడు దీంట్లో ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఈ పులుసులో ఇవన్నీ బాగా ఉడకాలండి. దీనికి సరిపడగా సాల్ట్ చూసుకుని వేసుకోండి, పులుపుని బట్టి. కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, కొంచెం కారం కొద్దిగా. ఈ గోంగూర పులుసు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది, మరి చప్పగా ఉంటే బాగుండదు. ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందాక వేయించి పొడిని చేసి పెట్టుకున్న ఆవుపిండి, మెంతిపిండి వేద్దాం. ఇప్పుడు ఈ పులుసులో ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, శనగపప్పు ఇవన్నీ బాగా ఉడకాలండి, బాగా మరగాలన్నమాట. సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకుందాం. ఇంకేనండి చక్కగా గోంగూర పులుసు ఉడికిపోయింది. చూసారా, ఉల్లిపాయలు, శనగపప్పు ఇవన్నీ కూడా ఈ గోంగూరలో చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్న మెంతులు, ఆవాలు వేయించిన పొడి ఉంది కదండి, అది మనం పెట్టుకున్న పులుసుకి సరిపడగా చూసి వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సరిపోతుంది, 1 స్పూన్ వేస్తున్నాను. వాళ్ళు ఎక్కువ చేసుకున్నారనుకోండి, అప్పుడు 2 స్పూన్లు వేసుకోండి. అది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. ఒక్కసారి ఈ మెంతి పొడి, ఆవు పొడి కూడా దీంట్లో 1 నిమిషం ఇలా ఒకసారి మరిగినట్టయితే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, నేను అస్సలు ఆయిల్ అనేది వాడలేదండి. కానీ మీకు అసలు పోపు వేయలేదు అన్న ఫీలింగే రాదు, అంతా బాగుంటుంది పులుసు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీరు చూడండి, అసలు ఇలా ఆయిల్ లేకుండా కూడా మనం ఎంత బాగా వంట చేసుకొచ్చినది మీకు తెలుస్తుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకుందాం. చక్కటి గోంగూర పులుసు రెడీ అయిపోయిందండి. అసలు ఏ మాత్రం నేను ఇందులో ఆయిల్ వాడలేదండి. మనం వేయించిన మెంతులు, ఆవాలు పొడం వేసాం కాబట్టి మనకి పోపు వేయలేదు అన్న ఫీలింగే రాదండి. చక్కటి టేస్ట్తో ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.